హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2024 మారుతి సుజుకి బలెనో జెటా వేరియంట్ ఫుల్ రివ్యూ చూద్దామన్నమాట. సో రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్నాం వచ్చేసరికి ఇది బ్లూ కలర్ అనమాట. సరే, ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాము. హెడ్ ల్యాంప్స్ చూడండి, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. అండ్ ఇవి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనమాట. కాకపోతే ఇవి ఏంటంటే డాటెడ్ డిఆర్ఎల్స్, 1, 2, 3 డాటెడ్ డిఆర్ఎల్స్ ఉంటాయి. అండ్ టర్న్ ఇండికేటర్ చూడండి హాలోజన్లో వస్తుంది. ఇది జెటా వేరియంట్ కాబట్టి ఇందులో ఫాగ్ ల్యాంప్ అని రావట్లేదు. అండ్ ఇక్కడ చెక్ చేయండి మీరు, క్రోమ్ ఇన్సర్ట్ అనేది ఉంది. మెయిన్ గ్రిల్ చూడండి మ్యాట్ బ్లాక్లో ఉంటుందన్నమాట. అండ్ సుజుకి ఇక్కడ మన క్రోమ్ స్ట్రిప్ అనేది చెక్ చేయొచ్చు. టాప్ అండ్ వేరియంట్లో ఇది గ్లాస్ బ్లాక్లో వస్తుంది. అండ్ రేడియేటర్ గ్రిల్ చూడండి, ఇది కూడా మ్యాట్ బ్లాక్లోనే ఉంటుంది. ఇట్లా హారిజాంటల్గా లైన్స్ అనేవి ఉన్నాయి, చెక్ చేయండి. సో ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది వెహికల్ అనేది. సో ఇప్పుడు వెహికల్కి రైట్ సైడ్లో ఉన్నాము. సైడ్ ప్రొఫైల్లో చూస్తే మేజర్గా ఇక్కడ చూడండి 16 ఇంచ్ సిల్వర్ కలర్డ్ ఎలాయ్ వీల్స్ అనమాట. సో ఇది జెటా వేరియంట్ కాబట్టి సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ టాప్ ఎండ్ వేరియంట్ అయితే డ్యూయల్ టోన్ డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ వస్తాయన్నమాట. సేమ్ సైజు, కాకపోతే ఇక్కడ సిల్వర్ కలర్, అక్కడ డైమండ్ కట్ వీల్స్ వస్తాయి, అంతే డిఫరెన్స్. సరే చూడండి, ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఓఆర్విఎమ్స్ చూడండి, ఇందులోనే టర్న్ ఇండికేటర్ ఉంది. వీటిని మనము ఎలక్ట్రికల్గా ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు అండ్ అన్ఫోల్డ్ కూడా చేయొచ్చు అనమాట. వీటిని ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు అండ్ ఫోల్డ్ కూడా చేయొచ్చు. అండ్ ఈ కార్ అనేది ఇలా వస్తుంది, కీలెస్ ఎంట్రీతో వస్తుంది. ఇక్కడ చూడండి రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. రిక్వెస్ట్ సెన్సార్ని క్లిక్ చేసి మనము వెహికల్ని లాక్ చేయొచ్చు. అండ్ ఈ రిక్వెస్ట్ సెన్సార్ని క్లిక్ చేసి వెహికల్ని అన్లాక్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి విండో క్రోమ్ గార్నిష్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్ కూడా ఉన్నాయి జెటా వేరియంట్ కాబట్టి. రియర్ ప్రొఫైల్లో ఉన్నాము. రియర్ ప్రొఫైల్లో చూడండి నార్మల్ యాంటీనా వస్తుంది, పవర్ యాంటీనా వస్తుంది, స్పాయిలర్ ఉంటుంది, రూఫ్ స్పాయిలర్. ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది, వైపర్, డీఫాగర్ కూడా ఉన్నాయన్నమాట. సో సేఫ్టీ వైజ్ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ క్రోమ్ ట్రీట్మెంట్ కూడా చెక్ చేయొచ్చు. ఇందులో రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది, చెక్ చేయండి. ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది, సుజుకి బ్యాడ్జింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ని క్లిక్ చేసి మనము బూట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా రిక్వెస్ట్ సెన్సార్ ఉంది, అంటే ఇక్కడ కూడా క్లిక్ చేసి మనము లాక్ అన్లాక్ చేయొచ్చు అనమాట. సో బూట్ స్పేస్ అనేది ఇంత ఉంటుందన్నమాట. స్పేషియస్ చూడండి, ఒక 300 అబో లీటర్స్ వరకు బూట్ స్పేస్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ రోలో ఉన్న సీట్స్ని మనము ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చాలా బూట్ స్పేస్ క్యారీ చేయాలనుకుంటే, అవసరం లేదనుకుంటే వాటిని మళ్ళీ రీట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ఇది రియర్ పార్సల్ ట్రే కూడా వస్తుంది ఇందులో. సో ఇందులో టైల్ ల్యాంప్స్ అనేవి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనమాట. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, లైట్స్ అనేవి ఎల్ఈడిలో వస్తాయి. అండ్ టర్న్ ఇండికేటర్ అనేది హాలోజన్లో వస్తుంది. రిఫ్లెక్టర్ ఉంటుంది. రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా చెక్ చేయండి. సో ఓవరాల్గా రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. సో గైస్, ఇప్పుడు మనము ఇంటీరియర్స్లో ఉన్నాము. ఇంటీరియర్స్ చూడండి, ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ ఉంటాయన్నమాట. డాష్ బోర్డు ఇవన్నీ చెక్ చేయండి. రూఫ్ ఒకటి ఇట్లా ఈ కలర్లో ఉంటుంది, బీజ్ సార్ట్ ఆఫ్ కలర్లో ఉంటుంది. సో లేట్ చేయకుండా మనము డోర్ ప్యాడ్ చెక్ చేద్దాము. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ట్రీట్మెంట్ అనమాట. ఇక్కడ చూడండి లెదర్ సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ వస్తుంది, జెటా వేరియంట్ నుంచే వస్తుంది. అండ్ దాని రిలేటెడ్ స్టిచ్చింగ్ కూడా చెక్ చేయొచ్చు. అండ్ పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి, లాక్ అన్లాక్ చేయొచ్చు, చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంది. అండ్ ఓఆర్విఎమ్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకునే బటన్ అనమాట. ట్వీటర్ ప్లేసింగ్ ఉంటుంది. టోటల్గా ఈ కార్లో 4 స్పీకర్స్ ఉంటాయి అండ్ 2 ట్వీటర్స్ ఉంటాయి అన్నమాట. సో అండ్ ఇక్కడ చెక్ చేయండి, ఫ్రంట్ బానెట్ ఓపెనర్ అనమాట. ఇది ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది, కాయిన్స్ ఇట్లాంటివి ప్లేస్ చేసుకోవడం కోసం. ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, దీన్ని ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది, హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంటుంది, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంటుందన్నమాట. ఏసీ వెంట్స్ చెక్ చేయండి, గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్తో ఉన్నాయి, సిల్వరిష్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూడండి, ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టరు. ఇది లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్ ఉంటుంది, సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ అనేది ఎనలాగ్లో వస్తుంది అనమాట. సెంటర్లో 3.5 ఇంచ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. ఇందులో మనము నార్మల్గా ఇన్ఫర్మేషన్ ఇదంతా చూడొచ్చు అనమాట. డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. దాని రిలేటెడ్ టాగుల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ట్రిప్ ఏ, ట్రిప్ బి, అండ్ మైలేజ్ ఎంత వస్తుంది, టైము, ఇవన్నీ ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ చూస్తే ఇదేమో టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట. సో ఓన్లీ టాప్ టు బాటమ్ మాత్రమే అనగలము, పైకి కిందికి అనలేము. అండ్
ఈ స్టీరింగ్ వీల్ చూడండి నార్మల్ స్టీరింగ్ వీలు. టాప్ ఎండ్ తీసుకుంటే మీకు దీని మీద లెదర్ ట్రీట్మెంట్ అనేది వస్తదనమాట. అండ్ ఇక్కడ చూడండి మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి. వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, సాంగ్ చేంజ్ చేయొచ్చు, మ్యూట్లో పెట్టొచ్చు. అండ్ కాలింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ కాలింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. చూడండి వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ రైట్ సైడ్లో డమ్మీ ఉంటుంది. టాప్ ఎండ్ తీసుకుంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆ బటన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది స్టీరింగ్ వీల్ గురించి. అండ్ టచ్ స్క్రీన్ చూడండి. టచ్ స్క్రీన్ అనేది ఎలా ఉంటుందంటే 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టము. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. నావిగేషన్ ఉంటుంది. అండ్ చూడండి ఎలా ఉందో, ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్, యూఎస్బి, ఎఫ్ఎం, రేడియో ఇవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏసీ ఈవెంట్స్ చెక్ చేయండి ఎలా ఉన్నాయో. అండ్ డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. గ్రే సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. అండ్ నావీ బ్లూ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ప్లాస్టిక్ అనమాట ఇదంతా. సో చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ చూడండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుందన్నమాట. మాన్యువల్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. 12V పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంది. అండ్ ఇక్కడ యూఎస్బి సాకెట్ కూడా చెక్ చేయొచ్చు. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి ఫ్రంట్లో. అండ్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ చూడండి సెంటర్లో మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ అనమాట సెంటర్లో. అండ్ సీట్స్ చూడండి ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. ఇవి ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తాయి ఫ్రంట్లో. అండ్ ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్ కూడా చెక్ చేయొచ్చు. ఇది హైట్ అడ్జస్టబుల్ సీటు, మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ సెంటర్ కన్సోల్లో కూడా గ్రే సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చెక్ చేయండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఒక డెడ్ పెడల్ సార్ట్ ఆఫ్ ఫీల్ వస్తుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట డాష్ బోర్డ్ అనేది ఓవరాల్గా. డే అండ్ నైట్ IRVM చెక్ చేయొచ్చు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకునేది. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. మైక్ ప్లేసింగ్ కూడా చెక్ చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో నార్మల్గా వచ్చిందనమాట ప్లెయిన్గా. సో ఫ్రంట్లో కూర్చుంటే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. చూడండి విజిబిలిటీ అనేది. సో గైస్ ఇప్పుడు మనము సెకండ్ రోలో ఉన్నాము. బలేనో చూడండి ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా వెనక్కన్నా ఈవెందో మనకు లెగ్ రూమ్ స్పేస్ అనేది చెక్ చేయొచ్చు. అండ్ అండర్ థై సపోర్టు అండ్ లెగ్ రూమ్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో కంఫర్ట్ అనేది డీసెంట్ ఉంది. ఇక్కడ చూడండి రియర్ ఏసీ వెంట్ ఉంది. అలాగే ఇక్కడ పవర్ సాకెట్ కూడా ఉన్నాయి. ఒకటి యూఎస్బి పోర్టు అండ్ ఒకటి టైప్-C పోర్ట్ ఇచ్చారు. ఇది గ్రేట్ థింగ్ అనమాట. అండ్ ఆ సీట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ముందుకు జరపడం వల్ల సీట్ అనేది స్పేస్ అనేది చెక్ చేయొచ్చు ఎంత ఉందో. సో ఒక్కసారి హెడ్ రూమ్ కూడా చెక్ చేయండి. హెడ్ రూమ్ కూడా యాడిక్వేట్ అనుకోవచ్చు. నేను 6 feet ఉన్నాను, ఈవెందో లిటిల్ బిట్ ఓకే. అండ్ రియర్లో చూడండి 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తాయి. ఇది ఒక హైలైట్ థింగ్. సెంటర్ పర్సన్కి కూడా వస్తుంది. అండ్ సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే రావట్లేదు, ఇది ఒకటి మిస్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను సీట్ని. ఈ సీట్ని మనము 60-40 రేషియోలో స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చూడండి మీకు ఇఫ్ ఇన్ కేసు స్పేస్ కావాలనుకున్నట్లయితే ఈ సీట్ని ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు. సో దట్ మనము ఇంకేమైనా బూట్ ఏమైనా ఎక్స్ట్రా క్యారీ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. అవసరం లేదనుకుంటే ఇట్లా అన్ఫోల్డ్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడితే ఈ బలెనో అనేది 1.2 లీటర్ 4-cylinder న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇంజిన్ అనేది 90 PS ఆఫ్ పవర్, 113 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ రీఫైన్డ్ ఇంజన్ అనమాట. చాలా స్మూత్ ఉంటుంది ఇంజన్ అనేది. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. 20 above మైలేజ్ వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ స్మూత్ ఉంటాయి ఇంజన్స్ అనేవి. దట్టు ఇది 4-cylinder ఇంజన్. టాటా టియాగో, టాటా అల్ట్రాజు ఈ ఇంజిన్స్ కంటే చాలా బాగుంటాయి అనమాట. ఇంజిన్స్ విషయంలో చాలా స్మూత్ ఉంటాయి. టాటా ఇంజిన్ ఏదైతే ఉందో అది చేసే సౌండ్లో ఇది 50% ఆఫ్ ద సౌండ్ మాత్రమే చేస్తుంది అనమాట. సో గైస్ ఇక సేఫ్టీ గురించి మాట్లాడితే ఈ కార్లో స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగు, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ ఇట్లాంటి ఫీచర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో సేఫ్టీలో కూడా మినిమం బేసిక్ మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. అలాయ్ వీల్స్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఎక్సెప్ట్ క్రూజ్ కంట్రోల్. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్రూజ్ కంట్రోల్ అవసరం లేదు, టాప్ ఎండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు ఈ బలినో జెటా వేరియంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక ప్రైజెస్ గురించి మాట్లాడితే బలినో జీటా మాన్యువల్ అనేది 10,40,000 ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ కనుక కావాలనుకున్నట్లయితే 11,40,000 ఉంటుంది. సో ఇంకా మీకు కంప్లీట్గా డీటెయిల్స్, టెస్ట్ డ్రైవ్ ఇవన్నీ కావాలంటే షోరూమ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సూర్యాపేటలో కూడా నెక్సా షోరూమ్ అనేది ఓపెన్ అయింది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు సూర్యాపేట లోకల్ ఎవరైనా సరే ప్లాన్ చేస్తున్నట్లయితే లోకల్లోనే తీసుకోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు టెస్ట్ డ్రైవ్ కావాలన్నా కానీ టెస్ట్ డ్రైవ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది గైస్ ఓవరాల్గా 2024 మారుతి సుజుకి బలినో జీటా వేరియంట్ యొక్క కంప్లీట్ రివ్యూ.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.